శశి థరూర్ శశి థరూర్ గారు అంత తోప. ఎందుకు కాంగ్రెస్ బీజేపీలే దెబ్బలాడుకుంటున్నాయి శశి థరూర్ గారి కోసం. ఎందుకు అంతటి వ్యక్తిత్వమా, అంత గొప్పవాడా? ఒకసారి చూద్దామండి. శశి థరూర్ గారు 2015లో బ్రిటన్ వెళ్ళి, ఆ బ్రిటన్ భారతదేశాన్ని 200 సంవత్సరాలు ఏలింది. ఆ బ్రిటన్ ఏలి, ఆ బ్రిటన్కి అక్కడ సాంస్కృతిక కేంద్రం అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండి. ఆ యూనివర్సిటీలో 2015లో ఒక అద్భుతమైన స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ పేరే రిపరేషన్స్. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేసుకున్నారు కాబట్టి నష్టపరిహారం చెల్లించాలి అని ఒక స్పీచ్ ఇస్తాడండి. ఎంత నష్టపరిహారం తెలుసా? $40 ట్రిలియన్. అంటే ప్రస్తుతం 2 చైనాలంత అంత డబ్బు మనకి ఇవ్వాలంట బ్రిటిష్ వాళ్ళు. అమెరికా కంటే 2 రెట్లు అంత డబ్బులు మన నుంచి దోసుకెళ్లారంట వాళ్ళు. ఆయన మాట్లాడతారండి శశి థరూర్ గారు. ఇట్స్ ఎ వండర్ ఆఫ్ ది వండర్ఫుల్ స్పీచ్ అనమాట. ఎంత ఇంప్రెస్ అయ్యారంటే భారతీయులు కొన్ని కోట్ల సార్లు చూశారు దాన్ని. కొన్ని కోట్ల వ్యూస్ వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా. దానికి ఇంకొక విచిత్రం ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఈయన అపోజిషన్ ఎంపీ అయినా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి పార్లమెంట్లో సభ్యులందరి చేత తప్పట్లు కొట్టిస్తారండి. ఈ మన శశి థరూర్ భయ్య బ్రిటన్ వెళ్ళి బ్రిటిష్ని చెండాడు ఒక స్పీచ్ ఇచ్చారు. నేను ఇంప్రెస్ అయిపోయానని కళ్ళంట నీళ్లు తిరుగునట్టు మాట్లాడతారు మోడీ గారు, అపోజిషన్ ఎంపీ అయినా. చూసారా? అంటే ఎంత ఇంప్రెస్ అయ్యాము. ఇండియన్స్ ఇంప్రెస్ అయ్యామన్నమాట. అంటే బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఎంత దోపిడీ చేశారో చక్కగా వివరించగలిగింది శశి థరూర్. అంత మేధావి. ఇప్పుడు ఇండియన్ పార్లమెంట్లో నేను ఏదో దీనికోసం ఏమీ చెప్పడం లేదు, ఎవరిని మెప్పించడానికి. శశి థరూర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు. ఎందుకంటే భారత పార్లమెంట్లో 545 మంది లోక్సభ సభ్యుల్లో ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్, బికాజ్ ఈ నోస్ వాట్ ఈజ్ ఇండియన్ డిఎన్ఏ. ఈయన సెక్యులర్. ఓకే, రెండోది ఈయనకి భారతదేశం యొక్క పల్స్, భారత నాడి తెలిసిన వ్యక్తుల్లో ఈయన జీవించి ఉన్న వ్యక్తి. ఈజ్ అ లివింగ్ పర్సన్ హూ నోస్ ది ఇండియన్ డిఎన్ఏ అండి. ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ 24 బుక్కులు రాశారు. 24 బుక్కులు రిలేటెడ్ టు హిస్టరీ, ఎకానమీ, వేరియస్ ఇష్యూస్ అనమాట. ఈయన కేరళలో నుంచి పుట్టిన ఆయన, ఏదో ఆదిశంకరాచార్య పుట్టిన ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయన రావడం జ్ఞానం అలా ఉంటుంది. అసలు శశి థరూర్ ఇంగ్లీష్లో పదం ఎవరికైనా గట్టి ఉపయోగిస్తే ఎందురా శశి థరూర్లో ఉపయోగిస్తున్నామంటారు. అంత ఉంటుంది ఆయన డిక్షనరీ. ఆ డిక్షనరీయే మైండ్. అర్థమైందండి? ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు. అంటే చెప్పులు లేని బతుకు ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి అద్భుతమైన ఇండియన్ డిఎన్ఏని పట్టుకున్నాడు. ఆదిశంకరాచార్య ప్రాంతం నుంచి వచ్చాడు. జ్ఞాని, మహాజ్ఞాని. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ డిప్లొమాట్. ఇది అన్నది నేను కాదు, మీరు కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమే ఈజ్ అ లీడర్ ఆఫ్ ది టుమారో అని ఒక అవార్డు ఇచ్చిందనమాట. అంతటి వాడు ఒక పార్లమెంటేరియను, ఒక జ్యూరిస్టు, జర్నలిస్టు, ఆథరు, ఇంకా ఎన్నో చెప్పొచ్చు అనమాట. ఈయన పార్లమెంట్లో స్పీచ్ ఇస్తే ఎవరైనా విని తీరవలసింది. ఆ జ్ఞానానికి, ఆ వాక్ దాటి అంటారు, ఎలక్వెంట్గా ఆయన మాట్లాడే విధానానికి, ఆ స్పష్టత, ఆ గొంతుక, ఆ భాషా ప్రావీణ్యత, ఎక్స్పర్టైజు ద బెస్ట్ అనమాట. అందుకే కాంగ్రెసు, బీజేపీ కొట్టుకుంటారు. మా లీడర్ అంటే మా లీడర్. ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్నట్టు చెప్తున్నా. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ నెంబర్ 1 లీడర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. బట్ అక్కడ ఈయన ఒక సందర్భంలో చెప్తాడనమాట, బ్రిటన్లో రిషి సునాక్ చాలా తక్కువ ఏజ్లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు. ఇండియన్ బ్రిటిష్ అయినా కానీ భారతదేశంలో అంతకంటే ఎక్కువ టాలెంట్ ఉన్న ఎంపీ అవ్వడమే గొప్ప అంటాడు ఈయన. అదైతే నేను కాదు కదా, అందరూ ఒప్పుకుంటారు. ఇక్కడ కావాల్సిన ఒక ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి వీటికి కావాల్సింది ఏంటి? ఒక డైనాసిటీ కావాలి, ఒక డబ్బు కావాలి, ఇవి కావాలి. నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ టు ద కేరళైట్స్. ఎందుకంటే కేరళ వ్యక్తులు ఈయన డబ్బులు ఇచ్చినా లేకపోయినా తిరువనంతపురం నుండి ఆయన ఎంపీగా పంపిస్తారు. అందుకు కేరళను మనం మెచ్చుకోవాలి. కేరళ అన్నింటిలో ముందు ఉంటుంది. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వాయిస్. ఇప్పుడు కాంగ్రెస్లో ఆయన మాట్లాడేది ఇండిపెండెంట్గా, ఈజ్ నాట్ ఎగ్నెస్ట్ ది కాంగ్రెస్. ఇండిపెండెంట్గా మాట్లాడతాడు. ఈ ఇండిపెండెంట్గా మాట్లాడడం కొన్ని పార్టీలకి కఠోరంగా ఉంటుంది అనమాట. అంతే తప్పితే కాంగ్రెస్ ఈజ్ నాట్ ఎగ్నెస్ట్ ది కాంగ్రెస్. నేనేం చెప్తున్నానంటే, ఈయన రాజ్యాంగం ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు. ద పల్స్ ఆఫ్ ఇండియా మాట్లాడతాడు. సెక్యులర్, ద బెస్ట్ సెక్యులర్ అనమాట. కానీ బీజేపీ ఏమంటుంది? ఈ నాలెడ్జ్ ఫెలో మా వాళ్ళు అంటారు, కాంగ్రెస్ మా వాళ్ళు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పేర్లు ఇవ్వకపోయినా ఈయన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రపంచంలో పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా దౌత్య యుద్ధానికి పంపిస్తున్నాడు. ఎందుకంటే
ఇప్పుడు 5, 6 టీములు ఫార్మ్ చేస్తే ఆ టీములో ద బెస్ట్ ఈయనే. ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీద వండర్‌ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఐక్యరాజ్య సమితికి అండర్ సెక్రటరీగా పనిచేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న నాలెడ్జ్ వేరు. ఆయన లాంగ్వేజ్ వేరు. ప్రపంచంలో ఎవరితోనైనా సంభాషించి కన్విన్స్ చేయగలుగుతారు. భారతదేశానికి భారతదేశం తరపున పాకిస్తాన్‌కి ఎగెనిస్ట్‌గా ఎళ్ళేవాళ్ళు ద బెస్ట్ ఆఫ్ ది బెస్టే శశి థరూర్ అండి. ఈయన నిజంగా తోపే. ఈ తోపు కోసం 2 అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ దెబ్బలాడుకోవడంలో విచిత్రం ఏమీ లేదు. భారతీయులందరూ ఈయన్ని ఇష్టపడతారు. ఒక ఎంపీయే ఈయనకున్నది. కానీ భారత పార్లమెంట్‌లో ఈయన మాట్లాడుతుంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ ఎకానమీ అయినా ఏదైనా. సో, ఈయన తోపే. ఈ తోపు కోసం 2 పార్టీలు కొట్టుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.